రామకృష్ణారెడ్డి, సుబ్బారెడ్డి, వైవి సుబ్బారెడ్డి వీళ్ళు మానిటర్ చేశారనే అంశాన్ని వింటాను. సబ్జెక్టు కరెక్షన్ అది ఎంతవరకో తెలియదు. మరి అక్కడ ఉండాలి అప్పిరెడ్డి అనే వ్యక్తి కూడా, అతని చరిత్ర కూడా మనకు తెలుసు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన వ్యక్తుల్లో అతను కూడా ప్రధానంగా ఉన్నాడనేది మనం అప్పుడే వార్తలు వింటా ఉన్నాం. గుంటూరు జిల్లాలో అట్లాగే తెనాలిలో కూడా చాలా లంపెన శక్తులు ఉన్నాయి వైసీపీకి సంబంధించి. గత ఎన్నికల్లో వాళ్ళ బిహేవియర్, వాళ్ళ ఇదంతా కూడా చూసాం, వాళ్ళ భాష ఇదంతా కూడా. కాబట్టి ఇది అన్ని శక్తులని, లంపెన శక్తులు అన్నింటినీ అక్కడ పంపించి దాన్ని ఒక పెద్దగా చేసేటట్టు, వీళ్ళు ఏదో ఒక రాయేసి తర్వాత వాళ్ళు వచ్చి పెట్రోల్ వేసి ఏమో చేసేటట్టు చేశారనే అనుమానాలు సామాన్యుడు నాబోటి వాళ్ళకి చాలామంది కలుగుతున్నటువంటి అక్కడ జరిగిన దృశ్యాలు, ఘటనలు అన్నింటినీ, పరిణామక్రమాలన్నీ మనం పరిశీలిస్తే దీని వెనక అరెస్ట్ అయిపోయిన తర్వాత ప్రజల్లో ఆవేశం చల్లారిపోతుంది కదా. మహిళలు కదా వెళ్ళింది ఎక్కువ మంది. అతను ముందు అటాక్ చేశారు, అతను ఇష్టానుసారం బూతులు తిట్టాడు. అతను వినండి ఒక్క నిమిషం, అతను ఇష్టానుసారం ప్రొవోకేటివ్గా బూతులు తిట్టాడు. తిట్టినప్పుడు ఆడవాళ్ళు కూడా రారా అది ఇది అని చెప్పి మాట్లాడారు. వాళ్ళ ఆవేశానికి, క్షణికావేశానికి లోనవుతారు. ఆడవాళ్ళు ఎందుకు వచ్చారు ఇతని మీద ఎక్కువగా? మరి ఆడాళ్ళు, మగాళ్ళు చేవ చచ్చిపోయారు. తెలుగుదేశం పార్టీలో మగాళ్ళు చేవ చచ్చిపోయారు. ఇది నేను ఆ విషయానికి కూడా వస్తా, లేకపోతే ఇప్పుడే మొదలెడతా. తెలుగుదేశం పార్టీ వాళ్ళ మొండమోసిన పార్టీలాగా తయారైంది. ఈ భాష కొంతమందికి నచ్చకపోవచ్చు. నాయకత్వం అనేది పూర్తిగా చేవ చచ్చిపోయింది. నాయకత్వం లేనప్పుడు కార్యకర్తలు తమ చేతుల్లోకి తీసుకున్నారు. అందుకని ఆర్గనైజ్డ్గా అయితే అది వేరుగా ఉండదు. వాళ్ళు ఎందుకు మా నాయకుడు అన్నారు, ఒగ్గబట్టుకున్నారు, కొడుతున్నారు, రోడ్డు మీద 10 మంది 100 మంది అట పోగైపోతారు. మహిళలు కూడా అక్కడ బలమైన నాయకత్వం ఉంది. ఇష్టానుసారం మాట్లాడాడు కాబట్టి మహిళలు అందరూ వాళ్ళ సెల్ ఫోన్లు వచ్చినాయి కదండి. పార్టీలోకి యాక్టివ్గా ఉండే కార్యకర్తలు ఉంటారు కదా. అది పట్టణం, పల్లెటూరు కూడా, పల్లెనో వస్తారు, 100 మంది వస్తారు, ఏ ఊళ్ళో రాకుండా ఉంటారు. మహిళల్లో కట్టలు తెరుచుకుందాం. ఎందుకంటే మా నాయకత్వం, తెలుగుదేశం పార్టీ మగ నాయకత్వం మొండమోసిన నాయకత్వం లాగా కనపడుతుంది. కడుపు నిండిపోయిన ఒక్కొక్క ఏదో కూడా కనీసం ప్రెస్ మీట్ పెట్టి ఖండించేవాడు లేడు. పదవులు వచ్చినాడేమో వచ్చిందనే రిలాక్సేషను, రానాడేమో రాలేదనే ఏడుపు, వచ్చినాడేమో నేను కోరిన శాఖ రాలేదు, నాకు కోరిన మంత్రి పదవి లేదని వాడు ఏడుపు, టిక్కెట్లు రానేడేమో నా నోటు కొట్టేసారు వేరే వాళ్ళకి ఇచ్చారని వాళ్ళు ఏడుపు. పార్టీ ఏమో పూర్తిగా సంఘనాగిపోయింది. దానికి ఒక హైకమాండ్ లేదు, అక్కడ ఆర్గనైజ్ చేసి మానిటర్ చేసే నాయకత్వం కూడా లేదు. తెలుగుదేశం పార్టీ ఆఫీసులో, కేంద్ర కార్యాలయంలోకి వెళ్తే అదొక భూతప్రేత విశేషాలు లేదా శిథిలాలయంలాగా ఉందనేది నేను వింటున్నా. చాలామంది కార్యకర్తలు వెళ్తా అంటే పరిస్థితి అట్టా ఉంది అని అంటున్నారు. ఒకప్పుడు పార్టీ అంటే దాన్ని వేరుగా ఉండేది. డి అంటే డి అని పెద్ద పెద్ద వాళ్ళు ఉండేవారు. ఏదైనా ఇష్యూ అయితే దాన్ని చక్కగా ప్రెస్ మీట్ పెట్టి చాలా డీసెంట్గా, అప్పుడు యనమల రామకృష్ణ గారు, అశోక్ గజపతిరాజు గారు, లేకపోతే మహామహులు ఇక్కడ మాధవరెడ్డి గారు, దేవేంద్ర గౌడ్ గారు, కైడి శ్రీహర్ గారు, ఎంతోమంది వీళ్ళని ఏమన్నా లాల్జీ అనభాష గారు ఉండేవాడు, అటు అచ్చెన్న ఎర్రనాయుడు గారు ఉండేవాడు. అదంతా పూర్వం స్వర్ణయుగం లాంటిది. వాయిస్, బలమైన వాయిస్ వచ్చేది. కాలక్రమేణా నపుంసకులోనూ వానపాము లాంటి వాళ్ళు నాయకులుగా తయారయ్యారు అనేది నేను గట్టిగా చెప్పగలను. వాళ్ళు బాధ వచ్చినా నేనేం చేసేది ఏమీ లేదు, నాకు ఐ డోంట్ కేర్. వాళ్ళ పార్టీని చూస్తా అంటే అంత బాధ వేస్తుంది. ఎందుకంటే ఆ పార్టీ కనుక చనిపోతే తెలుగు రాష్ట్రాల్లో, అంటే తెలంగాణలో దాని అస్తిత్వం పోయిందనుకోండి ఆటగా కాలక్రమంగా. వాళ్ళు చేసుకున్న స్వయం కృతాపరాధంతో ఆంధ్రప్రదేశ్ అనేది కుక్కలు జిమ్నిస్టర్ అవుతుంది. దానికోసం, తెలుగు జాతి కోసం కొంతవరకు చరిత్రలో ఆ కంట్రిబ్యూషన్ తెలుగుదేశం పార్టీ ద్వారా సమాజానికి మంచి జరిగిందనే ఉద్దేశంతో ఆ పార్టీని మనం సమర్థిస్తాం తప్పించి, నేను పార్టీ కార్యకర్తను కాదు. ఆ పార్టీ బాగుండాలని కోరుకుంటాం అంతవరకే. కాంగ్రెస్ పార్టీ కూడా బాగుండాలని కోరుకుంటాం. ఏ పార్టీ అని, కమ్యూనిస్టు పార్టీలు కూడా మళ్ళీ కొత్తగా రిక్రూట్మెంట్ జరిగి ప్రజా సమస్యల మీద పోరాడాలని కోరుకుంటాం మనం. ఎందుకంటే ఆ డిఎన్ఏ అటువంటిది. సమాజంలో పేదవాడి తరఫున పోరాడిన చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీలది. మనం కూడా ఆ భావజాలంలో ఉంటాం కాబట్టి, ఆ సోషలిస్ట్ ఐడియాలో ఉంటాం కాబట్టి ఆ పార్టీలు బతకాలని కోరుకుంటాం. తప్పేం కాదు కదా. ఈ పార్టీ వచ్చేసి మరి ఇంత కళ్ళ ముందు చాలా పెద్ద టాస్క్ పెట్టుకుని పార్టీని బతికించుకోవాలి, అవతల శత్రువు మీద వ్యూహాత్మకంగా ఇది చేయాలి, ఆ శత్రువు నిర్వీర్యం చేయాలి, రాజకీయంగా ఏమి వదిలిపెట్టేసేసి ఆ పార్టీలో ఏం జరుగుతుందో మనకు అర్థం కావట్లా. ఇక పులిని చూసిన అక్కవాతలు పెట్టుకున్నట్టు గుంటూరులో జరగగానే మర్నాడు కృష్ణా జిల్లా వాళ్ళు వెళ్ళారని అంటున్నారు. ఇక్కడ పెద్ద అనుమానం ఏంటంటే శ్రీరామ్ గారు, ఒకవేళ నిజంగా ఉద్దేశపూర్వకంగా వాళ్ళు దాడి చేయడానికో నిరసన ప్రదర్శన చేయడానికి వెళ్తే అక్కడ మనిషి ఉన్నాడో లేదో తెలుసుకోకుండా వెళ్తారా? అవును, తెలుస్తుంది కదా. లోకల్ కదా, ఉన్నాడు, ఇంట్లో ఉన్నాడు, బయట ఉన్నాడు, తెలుస్తుంది కదా. అతను తిరుపతి వెళ్ళిన వాడి ఇంటి మీదకి వీళ్ళు ఎందుకు వెళ్తారు అక్కడికి? వెళ్ళిన తర్వాత వీళ్ళు చెప్పేది ఏంటంటే, వెళ్తే ఒకళ్ళు కేక పెడితే ఇదిగా వెళ్తున్నాం అంటే 10 మంది వెళ్ళొచ్చు, ఆవేశపూర్లుగా ఉన్న కామన్ పీపుల్ వెళ్ళొచ్చు. కానీ అటాక్ వెళ్ళేవాళ్ళు పెట్రోల్ బాంబులు పట్టుకుని ఉద్దేశపూర్వకంగా ఎవరు వెళ్ళరు కదా.
పెట్రోల్ బాంబులు, ఆ బాంబుల సంస్కృతి అనేది, పెట్రోల్ బాంబుల సంస్కృతి అనేది నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఉండదు. అట్టా కృష్ణా గుంటూరు జిల్లాలో అటువంటి అసలు ఆలోచన కూడా ఉండదు. కావాలంటే వెళ్ళి రాళ్ళు వేస్తారు, లేదా కోడిగుడ్లు వేస్తారు, ఎదురుబడి రారా చూసుకుందామని అరుస్తారు. కానీ ఇటువంటి అటాక్లు అనేవి మాత్రం 100% మనం తుని రైలు దహనం దగ్గర నుంచి మీరు పర్యవసానాలను తీసుకోండి. అసలు మన తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు పెట్రోల్ బంకులు అనేది లేదు. ఇటువంటిది అంతా కూడా హింసాత్మకమైనటువంటి వైఎస్ఆర్సీపీ క్రియేట్ చేసే తప్పించి అటువంటి డిఎన్ఏ వాళ్ళు లంపిన శక్తులు వాళ్ళ బతుకంతా అంతే హింసాత్మకమే. హత్యలు, హింస, ఈ అవినీతి ఇన్నే తప్పించి. ఈ జోగి రమేష్ అనేవాడు ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు చూస్తే పర్యవసానాలు చూస్తే శ్రీరామ్ గారు ఆ బాల్కనీలో తర్వాత నిప్పులు ఇదైనాయి. అప్పుడు పోలీసులు వీళ్ళందరినీ చెదరగొట్టేసారు. ఆ ఫ్లెక్సీలు చించారు. తెలుగుదేశం వాళ్ళందరూ అటు ఇటు వెళ్ళిపోయారు. వాళ్ళు రాళ్ళు వేసి ఉండొచ్చు, కానీ పెట్రోల్ బాంబులు వేసేంత ఇది అవసరం లేదు. అది 100% దాని మీద పూర్తి అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే నాకు అందుతున్న సమాచారాన్ని బట్టి కూడా, నాకు విజయవాడ నుంచి నాకు ఉన్న సోర్స్ ద్వారా, నాకున్న తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాకు సోర్సులు ఉంటాయి కదా సమాజంలో, అక్కడ పుట్టి పెరిగాము, అక్కడ ఉన్నదాన్ని బట్టి ఇది 100% పార్టీకి సంబంధం లేకుండా కొంత బ్లేడ్ బ్యాచ్లు వెళ్ళినాయి అనేది నేను ఒక ముఖ్య వ్యక్తుల దగ్గర నుంచి ఉన్నమాట. ఇప్పుడు ఆ ఇబ్రహీంపట్నంలో సంఘటన అది ఏదో ఆవేశంతో జరిగినట్లు ఏం కనపట్లేదు, ఇమిటేషన్ లాగా ఉంది. ఇమిటేషన్, దాని వెనక ఒక కుట్ర కూడా ఉంది. అక్కడ జరిగింది ఇక్కడ కూడా జరిగితే మేము పాదయాత్ర ఇట్లా శవయాత్రలు చేయడంలో ఆరితేరారు కదా. అప్పుడు నేను వచ్చేస్తాను రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటివి జరిగితే దీన్ని అడ్డం పెట్టుకుని ఓదార్పు యాత్రల పేరుతో రాష్ట్రంలో రచ్చ చేయొచ్చు, అల్లకల్లోలం చేయొచ్చు అనేది వాళ్ళ వ్యూహం. దాని పసిగట్టిన తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కూడా పిలిపించాడు, మీరు ఆ ట్రాప్లో పడబాకండి అని ఆయన కూడా ఇచ్చారు. చంద్రబాబు గారు కూడా హెచ్చరించారు. కానీ అసలు అక్కడ ఏంటంటే నాయకత్వ లోపం జరుగుతుంది, దాన్ని గమనించట్లేదు చంద్రబాబు గారు. ఇప్పుడు ఒక ఇంతవరకు పార్టీలో బలమైన అది రాజకీయ అధికార ప్రతినిధి అనేవాళ్ళు లేరు అక్కడ, విషయాన్ని మాట్లాడేవాళ్ళు. ఇవాళ ఎవరు ప్రెస్ మీట్ పెడుతున్నారో వాయిస్ బయటకు రావట్లా. మీడియా మేనేజ్మెంట్ జీరో. అంత పనికిమాలిన స్పైన్లెస్ ఫెలోస్ అందరూ అక్కడ పార్టీ ఆఫీస్లో తయారైపోయారు. ఒకడికి మాట్లాడటం రాదు, ఒకడికి ఎక్సర్సైజ్ లేదు. ఒక విషయం మీద మాట్లాడాలని సమగ్రంగా నోట్స్ తయారు చేసుకుని డి అంటే డి అన్నట్టు మాట్లాడాలి. అసలు మొత్తం అక్కడ నిర్వీర్యం అయిపోయింది పార్టీ. ఏం చేయాలి ఇంకా? కాబట్టి కార్యకర్తలు అడ్వాంటేజ్ తీసుకుంటారు. వాళ్ళ ఆవేశాలను ఎన్ని రోజులు ఆపుతారండి? 5 సంవత్సరాలు అధికారం లేనప్పుడు ఒగ్గుబట్టుకుని ఉన్నారు కదా, దీనికి లోనయ్యి ఉన్నారు కదా, దాడులకిను సఫికేషన్కి లోనయ్యి ఉన్నారు కదా. అవకాశం వచ్చిన తర్వాత కూడా శత్రువు చంద్రయ్య లాంటి కార్యకర్తలు నడిబజార్లో పీకలు కోసి జై చంద్రబాబు అంటే చంపేస్తాము, నువ్వు జై జగన్ అనమాట అన్నంటే కోసిన ఘటనలు మనం కళ్ళ ముందు చూసాం కదా. ఇటువంటి కార్యకర్తలు ఎంతో మంది రాష్ట్రంలో అక్రమంగా కేసులు పెట్టుకుని ఆస్తులు అమ్ముకుని ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు పట్టదా అధిష్టానానికి? వాళ్ళు ఇంకా వీళ్ళ కోసం ఇంకా వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకోవాలి, వాళ్ళ మాన మర్యాదలు పోగొట్టుకుని శవాల్లాగా బతకాలి, అక్కడ చేతకాని దద్దమ్మలాగా బతకాలి కార్యకర్తలు. ఆ మాత్రం పార్టీ అధిష్టానం ఆలోచించదా? చంద్రబాబు గారికి లోకేష్కి పట్టొద్దు అదంతా? మీ పదవుల్లో ఉంటే కార్యకర్తలు వదిలేస్తారా? మీరు ఎంతసేపు పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులతోనూ పెద్ద పెద్ద సంపన్నులతో మీరు మీటింగులు పెట్టుకుంటారు. మీరు పార్టీ సమావేశంలోనే ఏదేదో మాట్లాడేస్తారు. మీ మాటలకేనో చేతలకు పొంతన ఎక్కడుంది అసలు? కార్యకర్తలు, సామాన్య కార్యకర్తల మనోభావాలు మీరు ఎందుకు దృష్టిలో తీసుకోరు? వాళ్ళు ఆవేశం ఉంటారు. ఆవేశాన్ని చల్లబరిచే మార్గాలు వేరుగా ఉండాలి. మీ ఎమ్మెల్యేలు వెళ్ళి కార్యకర్తలతో మాట్లాడాలి. మీ ఎమ్మెల్యేలనేమో ఎక్కడెక్కడన్నా తీసుకొచ్చారు 20-30 మందిని పారాచూట్లు, అమెరికా వాడిని, ఇక్కడ హైదరాబాద్లో అక్కడ అడ్డుగోలు వ్యాపారాలు చేసేవాడిని, లేదా అవతల పార్టీలో ఉండే సంబంధాలు ఉండాలని తీసుకొచ్చి మీరు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పెట్టారు. పార్టీ పురిటిపోసినప్పటి నుంచి వాళ్ళ కార్యకర్తలకేను ఇప్పుడు మీ ఎమ్మెల్యేలకి సంబంధం లేదు. వాళ్ళు సొంత వర్గాలు తయారు చేసుకున్నా లేదా సొంత తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీదే ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ పుట్టినోడు అయితే వాడికి ఏ గల్లీలో ఎవడున్నాడో తెలుస్తుంది. కమ్యూనిస్టులు అయితే మన కార్యకర్తలు ఎవరు అనేది ఉంటుంది. బీజేపీ అనుకోండి, ఆర్ఎస్ఎస్ ఎవరెవరు పనిచేశారు ఏంటి, మన డిఎన్ఏ ఎవరు ఉన్నారు అనేది వాళ్ళకి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ కూడా పాత నాయకులకు తెలుసు మొదటి నుంచి ఉండాలి ఎవరు ఏంటి. ఇవాళ